హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. దిస్ ఇస్ క్రాంతి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మీరు హోమ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా బ్యాంక్స్ మేము లోన్తో పాటుగా ఒక లోన్ ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాయి. బేసికల్గా ఇది ఎందుకంటే బ్యాంక్స్ ఆ బారోవర్కి లైఫ్కి ఏమైనా రిస్క్ జరిగినప్పుడు ఆ లోన్ రికవర్ చేయడానికి బ్యాంక్స్ దీన్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాయి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చాలా బ్యాంక్స్ సో ఆ పర్సన్కి ఆల్రెడీ సఫిషియంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ దే ఇన్సిస్ట్ ఆన్ టేకింగ్ దిస్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు దీనికోసం స్పెషల్గా ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఇది లోన్లోనే ఇంక్లూడ్ అయింది అని చెప్తారు. సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లోన్లోనే ఇంక్లూడ్ అయిందంటే దట్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. సో దానిపైన మీరు కట్టే టర్మ్ ఇన్సూరెన్స్ పైన ఎవ్రీ మంత్ మీరు యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఈఎంఐ యు ఆర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్ ఆల్సో. లిటిల్ బిట్ కంట్రవర్షియల్ అండ్ అనథికల్. ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ యాజ్ పర్ ఐఆర్డిఏ గైడ్ లైన్స్ కానీ ఎక్కడ కూడా హోమ్ లోన్ పైన మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ కానీ మ్యాండేటరీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే, సఫిషియంట్ టర్మ్ ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఎగ్జిస్టింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ని బ్యాంక్ కి అసైన్ చేయొచ్చు. అంటే ఇండివిజువల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ బెటర్ దెన్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్. ఎందుకంటే లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ లో కవరేజ్ ఓన్లీ మీ లోన్ అమౌంట్ వరకు మాత్రమే వస్తుంది. అంటే మీ లోన్ మీరు ప్రిన్సిపల్ కడుతున్న కొద్దీ ఆ కవరేజ్ అమౌంట్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్ ద ఎంటైర్ అమౌంట్ గోస్ టు ద బ్యాంక్. మీ ఫ్యామిలీకి ₹1 కూడా రాదు. సో దీన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి యాజ్ ఎ బ్యాంకర్గా, అంటే యాజ్ ఎ బ్యాంక్ వాళ్ళ అసెట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, బ్యాంక్ తన లోన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీ పైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంది. యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మనం ఏం ఆలోచించాలంటే, అంటే ఒక బ్యాంక్ తన లోన్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటే, యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నా ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ సేఫ్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేను కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కదా అనే ఆలోచన రావాలి. అంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు లోన్ ఇచ్చే బ్యాంక్లోనే కాదు, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. దిస్ విల్ బి ఆన్ యువర్ ఓన్ నేమ్. అంటే మీరు మీ పర్సనల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ రిస్క్ ఎంటైర్ అమౌంట్ గోస్ టు యువర్ నామినీ, నాట్ టు ద బ్యాంక్. మీరు హోమ్ లోన్ ఉన్నట్లయితే మీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి? మీ మంత్లీ ఇన్కమ్ ఒక 50,000 ఉందనుకుంటే మీ యాన్యువల్ ఇన్కమ్ 50,000 into 12 విచ్ ఈస్ ఈక్వల్ టు 6 lakhs per year. ఒక 20 years సర్వీస్ కనుక ఉందనుకున్నట్లయితే 20 into 6 lakhs which is 1.2 crore. This is a bare minimum you should have. This is a crude way of calculating human life value. Okay, so ఈ 1.2 crore this is only for your family security. సో మీకు ఒక 50 లక్షల హోమ్ లోన్ కూడా ఉందనుకుంటే, సపోజ్ ఆ 50 లక్షలు కూడా మీ టర్మ్ ఇన్సూరెన్స్కి యాడ్ చేసి 1.7 crore మీరు తీసుకున్నట్లయితే మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది, మీ లోన్ కూడా ప్రొటెక్షన్ అవుతుంది. అన్ఫార్చునేట్గా ఏదైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీ పైన లోన్ బర్డెన్ అనేది పడదు. సో మీ ఫ్యామిలీ కెన్ పే ద లోన్ అమౌంట్. అట్ ద సేమ్ టైమ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఫైనాన్షియల్లీ సెక్యూర్డ్ బికాస్ యు ఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్. సో ఇలా మీరు ఇండివిజువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది రైట్ థింగ్. మీకు ఇలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ మీకు ఉన్నట్లయితే మీరు మళ్ళీ హోమ్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ అసైన్ దిస్ పాలసీ టు ద బ్యాంక్. యూ కెన్ టేక్ దిస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా తీసుకోవచ్చు. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ బెటర్గా ఉందనుకుంటే దానికి వెళ్ళి తీసుకోవచ్చు. అంతేగాని మీరు ఓన్లీ లోన్ తీసుకున్న బ్యాంక్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇఫ్ ద బ్యాంక్ ఇన్సిస్ట్ ఈ పాలసీ తీసుకుంటేనే మీకు లోన్ గ్రాంట్ చేస్తామని ఇన్సిస్ట్ చేసినట్లయితే మీరు వాళ్ళని అడగొచ్చు, మీకు రిటర్న్గా ఒక లెటర్ ఇవ్వండి, పాలసీ తీసుకుంటేనే మీకు లోన్ ఇస్తామని రిటర్న్గా ఒక లెటర్ కనుక మీరు అడిగినట్లయితే దెన్ దే విల్ రిఫ్రైన్ ఫ్రమ్ ఆస్కింగ్ యూ. వాళ్ళు ఫర్దర్గా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టినట్టయితే యూ కెన్ కంప్లైంట్ టు ద హయ్యర్ అథారిటీస్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద బ్యాంకింగ్ అంబుడ్స్మెన్, కంప్లైంట్ టు దెమ్. మీ ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లోన్ ప్రొటెక్షన్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ లోన్ ఉన్నట్లయితే దాన్ని మీ పర్సనల్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ దాన్ సపరేట్ టర్మ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఆన్ ద లోన్. ఎందుకంటే దానిపైన మీకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ దట్. ఓకే, సో హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.